అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. రషీద్ గారు అన్న వస్తున్నారు చెప్పండి. అమ్మక్క నన్ను కూడా కొంచెం ముందుకు రమ్ము. బ్యాక్ ఉందా? ఇద్దరు నమ్మక్క ఇద్దరు అన్నీ ముందురా మా అక్కను కవర్ చేయండి. బరాబర్ కూర్చుని ఇంటికి రావురు రా ముందుకి. నెల్లూరులో అనేక మార్పులు, అనేక సినిమాలు స్టూడియో ఏర్పాటు చేయటం, మా ఏపీ అసోసియేషన్ ఏర్పాటు చేయటం, నెల్లూరు సినిమా అసోసియేషన్ ఏర్పాటు చేయటం, అనేక రంగాల్లో అనేక సినిమా షోలు జరుగుతున్నాయి. తెలుగువారు తెలుగు సినిమాలు నటించాలనే ఉద్దేశంతో మాకు అనేక కార్యక్రమాలు చేస్తూ అనేక సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా లయన్స్ స్క్వేర్ సినిమాలో హాల్లో వృషభ సినిమా, ఇప్పటి వరకు సినిమాలు వేరు, ఒక సూపర్ హిట్ సినిమా కావాలనుకున్నాము. దానికి ఈరోజు వృషభ సినిమా చాలా బాగా సినిమా వచ్చింది. అందులో మన నెల్లూరు అతను మురళీకృష్ణ గారు పిల్లలుగా నటించడం వారిని నేను అభినందిస్తాను. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి మెసేజ్, అంటే సనాతన ధర్మాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతోనే గోవులు చంపడం మహాపాపం, దాని మీద సినిమా కథ రన్ అవుతుంది. ఈ సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేవాలయాలు కూడా ఆలోచిస్తారు. దానికి ముఖ్యంగా మనకి ప్రొడ్యూసరు ఉమాశంకర్ రెడ్డి గారు వారు ఆలోచనలతో ఈ సినిమాని 2 సంవత్సరాలు కష్టపడి మురళీశంకర్ రెడ్డి గారి సహకారంతో, మన నెల్లూరు వారి సహకారంతో సినిమా పూర్తి చేయడం జరిగింది. దాంట్లో డైరెక్టర్గా అశ్విని కామరాజ్ గారు, అలాగే హీరో జీవన్ రెడ్డి, హీరోయిన్ అలేఖ్య గారు, వీరందరూ కూడా నటించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. లయన్స్ స్క్వేర్లో రోజుకొక షో 11 o'clock నుంచి 2 o'clock దాకా తప్పకుండా మన నెల్లూరు వారి సినిమా కాబట్టి మీరందరూ కూడా చేసుకుంటూ, దీంట్లో ముఖ్యంగా మాకు ఆత్మీయులు గౌతమ్ రాజ్ గారు సినిమా ఆర్టిస్టు, నిన్న అనేక సినిమాలు ఇచ్చారు. వారు కృష్ణారావు సూపర్ మార్కెట్ సినిమా తీశారు. దాంట్లో వాళ్ళ కొడుకుని హీరో పెట్టి చేయడం జరిగింది. దీంట్లో కూడా గౌతమ్ రాజ్ కుమార్ గారు, కృష్ణ గారు కూడా పెట్టడం జరిగింది. సినిమా అద్భుతంగా వచ్చింది. మీరు ఇచ్చే డబ్బులు చూసిన తర్వాత మీరు చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళే సినిమా. అందులో శివయ్య దాంట్లో ఎక్కువగా ఒక శివయ్య ఆశీస్సులు ఉన్నాయి. శివయ్య మీద కూడా సినిమా దొరుకుతుంది కాబట్టి మన నెల్లూరు సినిమా అసోసియేషన్ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో సహకరించారు. ముఖ్యంగా మన మేడం రజనీ గారు కానీ, అలాగే
మన రిషితా గారు కానీ ముఖ్య అధ్యక్షుడు జనార్దన్ గారు, రెమో గారు, బాలు కట్టప్ప గారు, ప్రసాద్ రెడ్డి గారు వీరందరూ కూడా సహకరించారు. దయచేసి సినిమాని మీరు ఆదరించండి. చిన్న సినిమాలు చూసిన దానివల్ల అనేక మందికి ఉపాధి కలుగుతుంది. మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం, 150 రూపాయలు పెద్ద ఖర్చే కాదు, కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ఆదరించి ప్రోత్సహిస్తారని కోరుకుంటూ వృషభ సూపర్ హిట్ అవ్వాలని, ఇంకా అనేక థియేటర్ రిలీజ్ కావాలని చెప్పి ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, హీరో కూడా ఆల్ ది బెస్ట్ చేసుకుంటూ సెలవు చేసుకుంటాం. అండి, మొదటిగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి నా నమస్కారాలు. మన నెల్లూరులో చాలా సినిమాలు తీశారు. దాంట్లో చాలా వాటి నేను మెయిన్ లీడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన రేంజ్ స్క్వేర్లో ఈరోజు వృషభ అనే సినిమా రిలీజ్ కావడం జరిగింది. దాంట్లో నేను మెయిన్ లీడ్ విలన్గా చేశాను. ఇది నా 15వ సినిమా. ఈ సినిమాని చూసి ఆదరించి ఆ టీంని, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా 25 కళా సంఘాల అధ్యక్షులు, మా ఆప్తులు, మా అన్నగారు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి నా ధన్యవాదాలు. అలాగే నెల్లూరు సినిమా అసోసియేషన్ సభ్యులు అందరికీ కూడా ఈ సినిమాకి చాలా మంచిగా సపోర్ట్ చేశారు. సినిమా అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చింది. అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, సనాతన ధర్మానికి అధర్మ రాక్షసత్వానికి మధ్య జరిగే యుద్ధం లాంటిది. అలాగే గోవధ మహాపాపం అనే దాన్ని ఈ స్టోరీ ద్వారా చెప్పడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతిరోజు మన నెల్లూరులో రేంజ్ స్క్వేర్లో రోజు 11:30 AM షో రన్నింగ్లో ఉంది. త్వరలో ఇంకొక షోలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని చూసి హిట్ చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ సినిమాలో నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి, పరిచయం చేసినటువంటి మా హీరో జీవన్ రెడ్డి గారు, అలాగే మా ప్రొడ్యూసర్ మా శంకర్ రెడ్డి గారికి, అలాగే నన్ను ఈ సినిమాలో చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేసినటువంటి మా డార్లింగ్ డైరెక్టర్ కామరాజ్ గారు, వీళ్ళందరికీ కూడా నేను పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా టీం అందరికి కూడా నా తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అలానే ధన్యవాదాలు. ఎందుకంటే మేము చేసే ప్రతి మూవీని మమ్మల్ని ఎంకరేజ్ సపోర్ట్ చేసి మా ఈవెంట్స్ని సక్సెస్ చేయడానికి ప్రజల మధ్య మాకు మాధ్యమంగా చేస్తున్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు వృషభ సినిమాకి అయితే మేమందరం నెల్లూరు సినిమా అసోసియేషన్ వచ్చాం. సో ఈ మూవీ అయితే చాలా బాగా ఉంది. కెమెరా వర్క్ దగ్గర, మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఇంట్లో ముఖ్యంగా ఈ మూవీలో విలన్గా చేసినటువంటి పెల్లకూరు మురళీ కృష్ణారెడ్డి గారు, మన నెల్లూరు వాస్తవ్యులు, రీసెంట్గా పుష్ప మూవీ, టైగర్ నాగేశ్వర ఇట్లాంటి మూవీస్లో యాక్ట్ చేసి ఈ మూవీలో ఒక విలన్ క్యారెక్టర్ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మాలో నుంచి ఒక సభ్యుడు ఈ వృషభ అనే సినిమాలో అంత మంచి క్యారెక్టర్ చేయటం, ఇలా మేమందరం వచ్చి సపోర్ట్ చేయడం మా అందరికీ ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాలు నెల్లూరు సినిమా అసోసియేషన్ తరఫున ఇంకా చాలా మీ ముందుకు మేము తీసుకురాబోతున్నాం. మీరందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం.